రామకృష్ణారెడ్డి బూత్లోకి వెళ్ళిన తర్వాత బూత్లోకి వెళ్ళొచ్చు, కానీ ఈవెన్ అతను తాగటం తప్పని చెప్పాను నేను. ఈ షుడ్ నాట్. బట్ వెనక జరిగినటువంటి రిగ్గింగ్ కానీ, ఓటేయించకుండా ఆ లేడీస్ని, ఎస్సీలని, ఎస్టీలని నివారించిన విధానం కానీ, వాళ్ళు పెట్టిన శాపనార్థాలు కానీ, అవన్నీ విన్న తర్వాత కారం ఉప్పు తిన్నవాడైతే, ఉప్పు కారం తిన్నవాడైతే ఖచ్చితంగా దాన్ని తాగుతాడు. ఎందుకంటే నాకు పడాల్సిన ఓట్లని రిగ్గింగ్ ద్వారా ఒక వర్గం నిలబడి తెలుగుదేశం వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం కొట్టి అవతల పడేసి వాడు మొత్తం వేసేసుకుంటే నేను చూస్తూ ఉండే పిరికి బంద అనుకుని అతను దాన్ని టచ్ చేసి ఉండొచ్చు. మీరు లోపలికి వెళ్ళినప్పుడు చూడండి, తెలుగుదేశం అతను లుంగి కట్టుకుని అతని మీద ఫైటింగ్కి వెళ్ళాడు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఎక్కడక్కడ లేరు. ఏమయ్యాడు అంటే వాడు ముందే తరిమేశారుగా, కనపడలేదుగా మనకి దాళ్ళు చూస్తే. అంటే దాని అర్థం ఏంటి? పిన్నెల రామకృష్ణారెడ్డి రైట్ కదా, మనుషులు ఎవరు లేరు అక్కడ క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. అంటే మీరు ఒక రౌడీని తీసుకొచ్చేసి మర్డర్లు తీసుకొచ్చినట్టు చెప్పేసి నాకు అపోనెంట్గా పెట్టేసి వాడు ఏది చెప్తా చేయండి అని పోలీసులు అందరూ సహకరిస్తే కంటెస్టెడ్ క్యాండిడేట్ ఏం కావాలి? ఆ మాత్రం కోపం ఉండదా? అది కూడా తప్పే. ఎలక్షన్ కమిషన్ చాలా చక్కగా చెప్పింది. ఎలక్షన్ అయిపోయింది, 6 గంటలకి మేనా గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశారు, సార్ ఎలక్షన్ ఇస్ ఓవర్, దెర్ ఆర్ ఇన్సిడెంట్స్, సెన్సిటివ్ ఇన్సిడెంట్స్ ఒక 11 చోట్ల జరిగినాయి, ఈవీఎంలను టచ్ చేశారు, కానీ రీపోలింగ్ జరగలేదు. అవసరం కూడా లేదు, అడిగారు కానీ అవసరం లేదు. ఎందుకు? దాన్ని టచ్ చేస్తేనే ఉంది, చిప్ బాగానే ఉంది, స్లిప్ బాగానే ఉంది, ఎందుకు ఏమైనా కావచ్చు. టచ్ చేసిన పర్పస్ ఏంటి? రిగ్గింగ్ చేశారు కదా, రిగ్ చేసిన డేటా దాంట్లో ఉన్నప్పుడు అంటే నువ్వు రిగ్గింగ్ ని యాక్సెప్ట్ చేయలేనప్పుడు, రిగ్గింగ్ ని యాక్సెప్ట్ చేస్తే రీపోలింగ్ జరగాలి. వాళ్ళు రిగ్గింగ్ ని పెద్దగా లైన్ లో తీసుకోలేదు, సో ఇతన్ని మాత్రమే ఇతను చేసిన తప్పు అన్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, కొన్నిసార్లు ప్లస్ మైనస్ అవుతుంది. అంటే దాన్ని రూల్ అవుట్ చేసినప్పుడు దీన్ని కూడా రూల్ అవుట్ చేయాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే చిన్న చిన్న ఘటనలు అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి, అది రిగ్గింగ్ అనుకుంటే స్మాల్ అయి ఉండాలి. ఒకళ్ళు ఈవీఎం పగిలిపోయి ఉంటే, పగిలింది కాదు, ఓన్లీ అట్ట మాత్రమే ఇరిగింది, లోపలంతా మిషన్ బాగానే ఉంది, కాబట్టి ఇక్కడ ఏమీ లేదని చెప్పేసి డేటా ఉంది అంటారు. డేటా రిగ్ చేసిన డేటా అనేది డేటా టెంపర్, అంటే దాన్ని ఒకవేళ దీన్ని మాత్రమే పట్టుకుంటే మిగతా 10 పట్టుకోవాలి, అది కూడా పట్టుకోవాలి. అది ఇప్పుడు లైన్ లోకి వస్తుంది. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? ఎన్నికలు అయిపోయిన 9వ రోజుకి బయటకు వచ్చినాయి. ఎట్లా బయటకు వచ్చింది? ఈ మధ్యలో ఎవడో ఒకడు ఉంటాడు, అది డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ వద్దాం మనం, డిఫరెంట్ స్టోరీ. ఆ తప్పు జరిగితే అంటే తప్పు అని జరిగింది చెప్పడం కోసం నేనేం చేశానంటే, ఈవెన్ దో హీ బిలాంగ్స్ టు అవర్ పార్టీ, ఓకే, వీఆర్ హియర్ టు కండెమ్, నో డౌట్ అబౌట్. నేను చెప్పాను, మేనా గారు ఇచ్చిన సాక్ష్యం ప్రకారం అతను అరెస్ట్ చేయడానికి కూడా వీల్లేదు, బెయిల్ వినగర్ సాక్ష్యమే బయట నుంచి వచ్చింది. వినగర్ మా వీడియో మాది కాదు, ఎవరు ఇచ్చారని చెప్తున్నారు. అంటే వీడియో కాదు, ఆయన ముందు ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్స్ అన్ని బాగానే జరిగాయి అంటే 82% పోలింగ్ ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా సార్? ఫస్ట్ టైం కదా. అంటే దానికి మేనా గారు ఎంత కష్టపడి ఉండాలి? ఆల్ కలెక్టర్స్ ని అతను అవేర్నెస్, మీనా గారి పైన కంప్లైంట్స్ ఉన్నాయి. మీనా గారి పైన కంప్లైంట్స్ ఏంటంటే, ఇప్పుడు ఈవీఎం పగలగొట్టారు, డేటా ఉంది, సరే డేటా ఉంది కాబట్టి అవసరం లేదని చెప్తున్నారు. బట్ వీవీప్యాట్లో ఉన్న స్లిప్లు కింద పడిపోయినాయి సార్, స్లిప్లు ఎక్కడెక్కడ పడిపోయినప్పుడు ఆ బ్యాలెట్లో, ఆ ఈవీఎంలో ఏమన్నా డౌట్ ఉంది అని ఎవరైనా అభ్యర్థి కంప్లైంట్ చేస్తే ఏం చేస్తాం మనం? వీవీప్యాట్లు లెక్క పెడతాం. వీవీప్యాట్లన్నీ అక్కడ పోలింగ్ బూత్లో పడిపోయి ఉన్నాయి, అక్కడ కూడా రీపోలింగ్ జరపకపోతే ఎట్లా? అది అంటే రీపోలింగ్ డెసిషన్ చేయాలా వద్దనేది ఆ రోజు అయిపోయింది సార్. ఆయన డిక్లేర్ చేసేంత వరకు రీపోలింగ్ అవసరం లేదు, రీకౌంటింగ్ అవసరం లేదు, లేకపోతే రీకౌంటింగ్ కాదు, రిగ్గింగ్ జరిగిందని చెప్పిన దాన్ని కూడా కన్సిడర్ చేయట్లేదు, అయిపోయిందని చెప్పారు. అంటే 9 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చినట్టు ఒక అంశాన్ని గురించి మనం ఇప్పుడు చర్చిస్తున్నాం. తర్వాత మిగతా 10 కూడా లైన్లోకి వస్తాయి, ఒకళ్ళు ఏం చేయాలో ఏంటనేది. మీరు చెప్పిన కంప్లైంట్స్ 9 days తర్వాత ఎస్టాబ్లిష్ అయిపోతూ వస్తున్నాయి. కానీ ఎలక్షన్ టైంలో 82% ఆఫ్ ది ఓటర్స్ పార్టిసిపేటెడ్ ఇన్ ది ఫ్రాంచైజింగ్ దేర్ ఓట్ అంటే ఎలక్షన్ కమిషన్ ఓటర్స్ ని ఎడ్యుకేట్ చేయడం కోసం కలెక్టర్ని ఎలా ఆజ్ఞాపించుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దినేష్ కుమార్ గారు మా ప్రకాశం జిల్లా కలెక్టర్, ఆయన నాకు తెలిసినటువంటి మా వాళ్ళ ఎంప్లాయీస్ చాలా మంది ఏం చెప్పారంటే, కలెక్టర్ గారు రకరకాల విన్యాసాలతోటి, మోడల్స్ తోటి రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, కలెక్టర్ ఆఫీస్ దగ్గర, ప్రజలున్న దగ్గర వెళ్ళి ఓటుని ఎలా ఉపయోగించుకోవాలో చాలా బ్రహ్మాండంగా ఎడ్యుకేట్ చేశారు సార్ అని చెప్పారు. అంటే నీకు ఆ ఎడ్యుకేషన్ అక్కడి నుంచి జరిగింది. అంటే ఒకవైపు బీయింగ్ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎలక్షన్ కమిషన్ టుక్ మ్యాక్సిమం ఇంట్రెస్ట్ టు ఎడ్యుకేట్ ద ఓటర్స్. నంబర్ 2, పొలిటికల్ పార్టీస్ కూడా దీనిలో పార్టిసిపేట్ చేసి, చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఎక్కడున్నా మీరు రాకపోతే ఇక్కడ మేము ఓడిపోతాం, ఎన్ఆర్ఐ అందరూ డబ్బులు పట్టుకుని రండి, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మన కమ్యూనిటీ అసలు ఇప్పుడు మనం ఓటేసుకోకపోతే, ఇప్పుడు మనం ఓడగొట్టకపోతే జీవితంలో మనం ఇంక లేవు, కాబట్టి మీరు అందరూ కూడా పోలరైజ్ కండి చేశారు. అది కూడా ఒక విధంగా ఓటు వేయడానికి కారణం. దాంతోపాటు
మేము విపరీతంగా ఇతర డబ్బులు పంచారు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు కూడా, అందరూ సార్, మీరు వాళ్ళిద్దరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను మీ వల్ల, నా వల్ల మీకేమన్నా ఉపయోగం జరిగి ఉంటే మీరు మళ్ళీ నన్ను దయచేయండి అని అడిగాడు. వాళ్ళ ఇళ్లలో కూర్చోలేరు ఇంకా. అందుకే చంద్రబాబు నాయుడు గారు మీరందరూ కూడా మధ్యాహ్నం లోపలే వచ్చి ఓటేసుకోండి, లేకపోతే మధ్యాహ్నం తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు ఈ రాష్ట్రంలో, రావణ కష్టం కావచ్చు కాబట్టి మధ్యాహ్నం లోపలే మీ అనవాళ్ళు రమ్మంటే మొత్తం వేశారు. అయితే మధ్యాహ్నం తర్వాత బారులు తీరినటువంటి రాత్రి 10 గంటలు 12 గంటల దాకా ఉన్న వాళ్ళు ఎవరండి? వైసీపీ ఓటర్స్ వాళ్ళంతా, వైసీపీ కాదా? సపోర్టర్స్. ఇందాక సున్నం పెట్టింది ఎవరికి, పసుపు కుంకుమ పెట్టింది ఎవరికి అనుకున్నాం కదా, ఇది తేడా.